హాయ్ అండి. వీకెండ్ వచ్చేసింది. ఇంకా వీక్ డేస్ కావాల్సినవి అన్నీ సెట్ చేసుకోవాలండి. హౌస్ వైఫ్స్‌కి అయితే వీకెండ్ కూడా రెస్ట్ ఉండదండి. వాళ్ళైతే వీకెండ్ వచ్చిందంటే పిల్లలకి, వాళ్ళ హస్బెండ్‌కి ఏం కావాలి అని స్పెషల్స్ చేయడం, తర్వాత వాళ్ళ బట్టలు ఐరన్ చేయడం, వాళ్ళకి వీక్ డేస్ కావాల్సినవన్నీ ఇప్పుడే వీకెండ్ అరేంజ్ చేసుకుంటారు. తను వీక్ డేస్‌లో వాళ్ళు సఫర్ అవ్వద్దు అన్నట్టు తను అన్నీ అరేంజ్ చేసుకుంటారు. చాలామంది హస్బెండ్స్ ఒక రకంగా ఫీల్ అవుతారండి. హౌస్ వైఫ్స్ అంటే చాలా చీప్‌గా చూస్తారు. మీరు చూడాల్సినంత చీప్‌గా మేమేం లేమండి. మీలాగా మేము కూడా వర్క్ చేస్తున్నాము. కాకపోతే మీరు బయట వర్క్ చేస్తే మీకు డబ్బులిస్తున్నారు. మేము ఫ్రీగా ఇంట్లో మీకు మార్నింగ్ నుంచి నైట్ వరకు మీకు కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తూ వర్క్ చేస్తున్నామండి. మీకున్న టెన్షన్స్, బాధ్యతలు అన్నీ మాకు గూడా ఉంటాయి. అవే టెన్షన్స్ ఉంటాయి. అవే బాధ్యతలు ఉంటాయండి. కానీ మీకేమో రెస్పెక్ట్ ఇస్తారు. రెస్పెక్ట్ ఇవ్వాలి. హస్బెండ్ అనగా హస్బెండ్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఖచ్చితంగా చేయాలి. కానీ వైఫ్ కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదండి. కానీ మీ మాటలతో మాత్రం వాళ్ళని బాధ పెట్టకండి. దయచేసి వాళ్ళు ఏదైనా చెప్తే మీకు నచ్చితే వినండి. లేకపోతే లేదు. అంతేగాని నువ్వెవరు చెప్పడానికి? ఏమన్నా పని చేస్తున్నావా? ఏమన్నా రూపాయి సంపాదిస్తున్నావా? నేను సంపాదిస్తే ఇంట్లో కూర్చొని పడి తింటున్నాం అనే మాటలు మాట్లాడకండి. మేము కూర్చొని ఏం పడి తినడం లేదండి. మీరు సంపాదించే వాటిని పొదుపు చేయాలని ట్రై చేస్తున్నామండి. మీకు సేవలు చేస్తున్నామండి రూపాయి తీసుకోకుండా. హస్బెండ్‌కి, పిల్లలకి ఇష్టంగా సేవలు చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి హౌస్